సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు అధికారులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ వ్యవహారం అచ్చం 2016లో ఇక్కడ వెలుగు చూసిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీని పోలి ఉంది. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా బీహార్ ముఠా కీలక పాత్ర పోషించడంతో పాటు రెండు ఘటనలకు మధ్య సారూప్యతలు ఉండడమే ఇందుకు కారణమని సిబిఐ అంచనా వేస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 8 ఏళ్ల క్రితం 2016 జూలై 25న తెలంగాణ సిఐడి అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కేసు నమోదు చేశారు. అదే ఏడాది జూలై 9న పరీక్ష జరిగిన ముందు రోజు పరీక్ష రాసి కొంతమందిని ఆరా తీయగా కొన్ని ఆధారాలు లభించాయి. ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందని, డబ్బు చెల్లించిన 200 మందికి పైగా విద్యార్థులను దళారులు దేశంలోని 5 ప్రాంతాలకు తరలించి అక్కడ తర్ఫీదు ఇచ్చి పరీక్ష రోజు హైదరాబాద్ తరలించినట్లు తేలింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అసలు నిందితుడిగా గుర్తించారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలోనూ విద్యార్థులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఇందులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. 2 లీకేజీల్లోనూ సారూప్యతలు ఉండడంతో నీట్ దర్యాప్తు బృందం ఎంసెట్ కేసు నిందితుల వివరాలు తీసుకుని వారు ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీయనున్నట్లు సమాచారం.